మరి చంద్రబాబు గారు వాళ్ళ బ్రదర్ చచ్చిపోయినందువల్ల వెళ్ళలేకపోయాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి, బాబు మేమేం చెప్పామో అవన్నీ చేస్తున్నాం, మూసి మీద ప్రక్షాళన చేయబోతున్నా. మరి 40,000 కోట్లు పెట్టి ఆయన మోడీ గారు గుజరాత్లో ఎలా చేశాడో మమ్మల్ని ఎందుకు చేయనట్లేదు, బీజేపీ వాళ్ళు మీరు ఎందుకు అడ్డం వస్తున్నారు మీకు అని చెప్పి ఒక స్ట్రాటజీ ప్రకారం అందుకే ఈ మూసీ నదిని స్టార్ట్ చేసింది ఇక్కడ. దీని మీద హైడ్రా అని, డిమాలిషన్స్ అని, మూసీ నదికి ఇన్ఫ్యాక్ట్ మూసీ నదికి సంబంధించి హైడ్రా అనేది అప్లికబిలిటీ లేకపోయినా కూడా, అదేవిధంగా కుల జన గణన అది కానీ, బస్సు పాసులు కానీ, బస్సు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం, అక్కడ కర్ణాటక ప్రభుత్వం రెండు వీళ్ళు వెళ్ళి ఎగ్జిబిట్ చేసి చెప్తున్నారు, మీరు గెలిస్తే, మేము గెలిస్తే ఎట్లా చేసామో వీళ్ళు కూడా అలాగే చేస్తారని. సో దానివల్ల ఈ రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. నేషనల్ లెవెల్లో మరొక విషయం ఏంటంటే, అప్పుడు లడ్డు విషయం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడి ఆయన ఏదో హిందూ లీడర్గా ప్రొజెక్ట్ చేసి సామరస్యంగా లేకపోతే సనాతన ధర్మానికి ఆయన ప్రొజెక్ట్ చేయడానికి కారణము, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆ విధంగానే ఒక బీజేపీ నాయకుడిలాగానే కన్సిడర్ చేశారు. లేకపోతే జనసేనకి అక్కడేం ఓట్లు లేవు, సీట్లు లేవు, మనుషులు నిలబడలేదు. ఈయన వెళ్ళడానికి కారణానికి బేస్ ఏంటంటే, ఇక్కడ లడ్డూకి సంబంధించిన ఇష్యూలో ఆయన సనాతన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు, ఇతను బీజేపీ వాడు అన్నట్టుగా చూపిస్తున్నాడు. సరే, కారణం వాళ్ళ బ్రదర్ చనిపోయినందువల్ల చంద్రబాబు గారు వెళ్ళలేదు. అయితే ఇటు జార్ఖండ్, మహారాష్ట్ర, మళ్ళీ రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ కూటమి వస్తే, నాకు ఉన్న సమాచారం ప్రకారం యాప్కి ప్రస్తుతం ఢిల్లీలో మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, అన్ని సీట్లు రాకపోయినా. ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఒక ఎడ్జ్ ఉందని మనకు తెలుస్తుంది. జార్ఖండ్లో కూడా నాన్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ రాబోతుంది. ఈ కనుక వస్తే, ఈ మూడు వస్తే, ఈ పిల్లి ముగ్గులు వేస్తున్నారు ఎవరెవరు, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ బీహార్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన కానీ, ఆయన మీద కేసులు పెడతారనే భయంతో కొంత నలిగి ఆయన సపోర్ట్ చేస్తున్నాడని నితీష్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకి కాన్బట్, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ సహాయంతో వచ్చినట్టుగా ప్రజల్లో పడిపోయింది. బీజేపీ లేకపోతే ఈయన రాలేడేమో అని ప్రజల్లో పడిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు అనుకోండి, సంక్షేమ పథకాలు అనుకోండి, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కొనసాగించి గెలవాలంటే, ఆయన ముందుకు విజయం పొందాలంటే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం యొక్క అవసరం ఎంతైనా ఉంది అని ఒక విధంగా ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్. ఎలాగా అంటే, మీరందరూ నాకు ఎక్కువ సీట్లు ఇక్కడ గెలిపించబట్టి, అక్కడ వాళ్ళకి లోట్లో ఉండబట్టి, నా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి 15,000 కోట్లు అడిగితే మన క్యాపిటల్కి ఇచ్చేశారు. అది లోనా లేకపోతే ఇంకోటా అనేది వేరే విషయం. ఈయన చెప్పిన ఏమైనా పథకాల గురించి చెప్తుంటే ఈయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి అవన్నీ ఎస్ అంటున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ అవసరం. వీళ్ళిద్దరూ రేపు ఈ 3 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటారా ఉండరా అదొక సమస్య ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ మోడీ దెర్ ఇస్ నో అదర్ లీడర్. అంటే మోడీ స్టాచ్యూర్ ఉన్న లీడర్ లేడు. మోడీ షాడో వల్ల ఇది జరుగుతుంది. మోడీకి కూడా జాతకం ప్రకారం ఇంకో ఆయన మూడోసారి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ప్రకారం ఉంటారని కూడా ఒక ఇది వచ్చింది. వీటన్నిటి వల్ల ఈ ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్. ఈ ఎలక్షన్స్ వచ్చే రిజల్ట్ని బట్టి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మరియు నేషనల్ లెవెల్లో కానీ పాలిటిక్స్లో అనేక మార్పులు అనేవి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది.